ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ చపాతి, రాగి సంకటి, జొన్న రొట్టెల్లోకి సైడ్ డిష్గా ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఆంధ్ర స్టైల్ టమాటా అల్లం పచ్చడిని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇంకా పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, తొక్క వలుచుకున్నటువంటి 8 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని ఒక్క నిమిషం వేయించుకోవాలన్నమాట. తర్వాత దీనిలోకి శుభ్రం చేసుకున్నటువంటి 100 గ్రాములు అల్లాన్ని కూడా వేసుకుని దీన్ని కూడా ఒక్క నిమిషం వేయించుకున్న తర్వాత మీకు రుచికి అనుగుణంగా పచ్చిమిరపకాయలని తీసుకోవాలి. నేనైతే ఇక్కడ 5 పచ్చిమిరపకాయలు తీసుకొని ఈ పచ్చిమిరపకాయల మీద లైట్‌గా తెల్లగా వచ్చేంత వరకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇలా వచ్చే అంతవరకు వేపుకొని దీనిలోకి ఫైన్‌గా చాప్ చేసినటువంటి 6 మీడియం సైజు టమాటాలు, మీకు కేజీలో చెప్పాలి అంటే ఒక హాఫ్ కేజీ టమాటాల దాకా ఉంటాయండి. వీటిని కూడా వేసుకొని రుచికి అనుగుణంగా ఉప్పును కూడా వేసుకున్న అన్ని ఇంగ్రీడియెంట్స్ బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ ఈ టమాటాలన్నవి ఇలా మెత్తపడే అంతవరకు కుక్ చేసుకోవాలండి. ఇలా మెత్తపడిన తర్వాత ఆఫ్ చేసి దీనిలోకి పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేటట్టు కలుపుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మగ్గించుకున్నటువంటి టమాటా మొత్తం మిశ్రమాన్ని తీసుకొని దీనిలోకి నానబెట్టుకున్నటువంటి చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు, పలుకన్నది ఎక్కడా లేకుండా ఫైన్ పేస్ట్‌గా చేసుకోవాలి. అంతేకాదండి, ఇక్కడ చింతపండు నానబెట్టుకునేటప్పుడు మాత్రం వాటర్ అన్నది ఎక్కువ యూజ్ చేయొద్దు. ఈ చట్నీలోకి తాలింపు పెట్టుకోవాలన్నమాట. తర్వాత పొయ్య వెలిగించి ఇదే పాన్ పెట్టుకొని దీనిలోకి 1 టీ స్పూన్ ఆయిల్‌ని వేసుకొని 1 టీ స్పూన్ ఆవాలు, 2 రెమ్మల కరివేపాకు, సగానికి కట్ చేసుకున్నటువంటి 2 ఎండుమిరపకాయలను వేసుకొని తాలింపు చక్కగా వేపుకున్న తర్వాత ఈ తాలింపుని చట్నీలోకి వేసుకోవటమేనండి. అంతేనండి, ఆంధ్రాలో ఎంతో ఫేమస్ అయినటువంటి టమాటా అల్లం చట్నీ రెడీ.